వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ చూస్తున్నాం. గ్రూప్ 1 మూల్యాంకనం విషయంలో హైకోర్టు తీర్పు రేవంత్ సర్కారుకు పెద్ద గుణపాఠ నేర్పింది. అభ్యర్థుల అభ్యర్థనలను పట్టించుకొని పాలకులు మొండిగా వ్యవహరించిన పాపం రేవంత్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టింది. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. వదిన అని పలకరించుకునే మహిళలు జుట్లు పట్టుకుని స్థాయికి దిగజార్చింది రేవంత్ సర్కార్. ఉమ్మడి మెదక్, మహబూబా నగర్ సహా తెలంగాణలో అంతటా ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. ఇక టాప్ 4లో మూడో టాపిక్ చూసుకున్నట్లయితే అటు యూరియా వేతలు వెంటాడుతుంటే కరెంటు కోతలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. అర్ధరాత్రిలో కరెంటు ఇస్తే ఎట్లా అంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే నేపాల్ ఇప్పుడు అట్టుడుకుతోంది. కర్ఫ్యూను ధిక్కరించినటువంటి నిరసనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. సోషల్ మీడియాను నిషేధించిన పాపం అక్కడి ప్రధాని సహా మంత్రుల మెడకు చుట్టుకుంది. ఇక మొత్తం 4 సంబంధించి టాపిక్ సంబంధించి 4 హైలైట్స్ చూద్దాం. న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 ఫలితాలపై హైకోర్టు సంచలన తీర్పు. రేవంత్ సర్కార్కు మరో చెప్పపెట్టు. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. యూరియా కోసం సిగపట్లు, మహిళలను రోడ్డు కీడ్చింది కాంగ్రెస్ పాలకులు. అటు యూరియా వేతలు, ఇటు కరెంటు కోతలు, అన్నదాతల అష్టకష్టాలు. అట్టుడుకుతున్న నేపాల్, కర్ఫ్యూను ధిక్కరించిన నిరసనకారులు. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 ఫలితాలపై హైకోర్టు సంచలన తీర్పు. రేవంత్ సర్కారుకు మరో చెంపపెట్టు. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. యూరియా కోసం సిగపట్లు, మహిళలను రోడ్డు మీద కీడ్చిన కాంగ్రెస్ పాలకులు. అటు యూరియా వేతలు, ఇటు కరెంటు కోతలు, అన్నదాతల అష్టకష్టాలు. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. అట్టుడుకుతున్న నేపాల్, కర్ఫ్యూను ధిక్కరించిన నిరసనకారులు.